నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. ఏపీ రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. ఎవరు గెలిచేది, నిలిచేది ఎవరనేది ప్రజల్లో ఒక ఆసక్తికరంగా మారింది. అభివృద్ధి పేరుతో, సంక్షేమ పథకాల పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వెళ్తే, కాంగ్రెస్ పార్టీ మరి షర్మిల కొత్తగా పదవి బాధ్యతలు చేసుకున్న తర్వాత ప్రజలకు వెళ్తున్నారు. మరొక వైపు కూటమి ఇలా మూడు విభాగాలుగా ఇక్కడ ఎన్నికల పోరైతే కొనసాగుతుంది. ఈసారి ఎన్నికలు మరి ప్రజలు ఎవరిని గెలిపిస్తారు, ఈ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతాయి అని మనం తెలుసుకుందాం. మనతో పాటు రమణ ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి, ఏ విధంగా ఉండబోతాయి ఈసారి? నాకు తెలిసి చాలా త్రిముఖ పోటీ అయితే కొనసాగుతుంది. కానీ కూటమి ఒకవైపు, జగన్ ఒకవైపు, షర్మిల ఒకవైపు, ఒకే ఫ్యామిలీ నుండి ఇద్దరు రాజకీయాలకు రావడం ఏ విధంగా ఉంటుంది? నిన్న మొన్నటి వరకు అయితే మనకి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ప్లస్ టీడీపీ కానీ జనసేన కానీ ఇలాగా 2-3 ఉండేవి. మరి ఈరోజు గత జనవరిలో 20వ తారీఖు పదవి బాధ్యతలు మన ఏపీ పిసిసి చీఫ్గా వైఎస్ షర్మిల గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈరోజు కాంగ్రెస్ పూర్వ వైభవం వచ్చింది. అక్కడ చాలా అద్భుతంగా ఉంది. 175 క్యాండిడేట్లు నిల్చోబెట్టడం జరిగింది ఈరోజు, సిపిఐ సిపిఎంతో కూడా. అలాగా అన్ని నియోజకవర్గాలు కానీ ఎంపీ టికెట్లు కూడా గెలుపు గుర్రాలను మాత్రమే నుంచోబెట్టడం జరిగింది. ఏరి కోరి ప్రతి ఒక్కరిని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తెప్పించుకొని ఈ క్యాండిడేట్ అయితే సరే అని చెప్పి తెలుసుకున్న తర్వాత నుంచోబెట్టడం జరిగింది. ఈరోజు చూస్తే కాంగ్రెస్ ఖచ్చితంగా గెలవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే మొత్తం మీద చాలామంది కూడా పార్టీలోకి మారిన, అంటే షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కావచ్చు, లేదంటే టీడీపీ నుండి కావచ్చు, చాలామంది జాయిన్ అయ్యారు. వారందరూ కూడా అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి గతంలో ఉన్న అనుభవమా, లేదంటే ఆ లీడర్షిప్కా, లేదంటే షర్మిలను చూసి జాయిన్ అయ్యారంటారు? ఇప్పుడు ఒకటి షర్మిల గారిని చూసి మెయిన్గా చూసి ఏంటంటే, షర్మిల అంటే కాంగ్రెస్కి హాయు పట్టులాగా ఈవిడ నిలబడుతుంది కాబట్టి ఆవిడని చూసి ఒక ఎత్తు, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనే కాబట్టి అదొక ఆలోచన. రెండోది వచ్చేసి, ఎక్కడైతే వాళ్ళు స్థానికంగా గెలిచి గతంలో ఎమ్మెల్యేగా చేసి ఈసారి టికెట్ రాని వాళ్ళు ఖచ్చితంగా వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఇవ్వలేదని చెప్పి ఇక్కడికి వచ్చారని కాదు, షర్మిలమ్మని చూసే ముఖ్యంగా రావడం జరిగింది పార్టీలు. ఇప్పుడు విజయనగరం తీసుకోండి, కిల్లి కుప్పర్ అని వచ్చింది. అలాగే మనకి వైసీపీ నుంచి చాలామంది వచ్చారు, టీడీపీ నుంచి వచ్చారు, మన ఇదే శ్రీకాళహస్తిలో ఇలా చాలామంది వచ్చారన్నమాట. కాంగ్రెస్ సిపిఎం సిపిఐతోనూ అలాంటితోనే జరగడం జరిగింది. ఖచ్చితంగా కూడా చాలామంది కూడా షర్మిలమ్మని చూసి రావడం జరిగింది. ఓకే, ఈసారి కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుస్తుందా, లేకుంటే అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉందా? ఖచ్చితంగా అవకాశం ఉంది. 99% మాత్రం 100% నేను షర్మిలమ్మ వచ్చిన తర్వాత అధికారంలో రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మా షర్మిలమ్మ వస్తుందని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా షర్మిల పాదయాత్ర చేపట్టింది, ఏపీలో కూడా పాదయాత్ర చేస్తుంది, ప్రచారంలో దూసుకుపోతుంది. ఏ విధంగా చూడొచ్చు? ఏపీలో వచ్చిన అంటే తెలంగాణలో ప్రజలు ఆదరించిన విధానంని ఏపీ ప్రజలు కూడా ఆదరించే అవకాశం ఉంది. ఖచ్చితంగా 3800 కిలోమీటర్లు తెలంగాణలో చేసింది, 3200 ఏపీలో చేసింది, టోటల్గా 7000 కిలోమీటర్లు. ఆవిడ గిన్నిస్ బుక్ లిమ్కా బుక్ వరల్డ్ బుక్లో పేరు కూడా నమోదు అయింది ఆవిడ. మరి ఖచ్చితంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళినా సరే ఒక మహిళకి వచ్చిందని చెప్పేసి మేము కూడా మహిళలు ఇళ్లలోకి వెళ్ళి బయటకు రావడానికి ఈరోజు మొక్కు చూపిస్తున్నారు. ఎందుకంటే ఆవిడ ఖచ్చితంగా ఆవిడ వల్ల అభివృద్ధి ఉంటుందని, రేపు పొద్దున కాంగ్రెస్ కూడా అభివృద్ధిలోకి వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మొక్కు చూపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఈ ఎఫెక్ట్ ఏపీ పైన ఉంటుందా? ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో కర్ణాటక గెలిచిన తర్వాత తెలంగాణ మీద వచ్చింది. తెలంగాణ ప్రజలు ఇవాళ బ్రహ్మరథం కట్టారు. రేవంత్ అన్న బాగా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈరోజు బట్టి అన్న కానీ, మన శ్రీధర్ బాబు గారు కానీ, ఇలాగ వెంకటరెడ్డి గారు కానీ, అందరూ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్న కానీ అందరూ కూడా బాగా చేస్తున్నారు. ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఆంధ్రాకు ఉంటుంది. 6 గ్యారెంటీలతో ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కదా, ఇవే 6 గ్యారెంటీలు ఏపీలో అమలైతాయా కావా? కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారం ఇచ్చారు కదా, మేనిఫెస్టో మీరు చూసారా లేదు ఇచ్చారు కదా, ఖచ్చితంగా అమలు అవుతాయి. అమలు చేస్తుంది ఆవిడ. ఏంటంటే మాట ఇస్తే మాట తప్పున వంశం నుంచి వచ్చిన వైఎస్ షర్మిల. ఏపీలో వైఎస్ఆర్ అన్నదే లేదు, పార్టీలో వైఎస్ పూర్తిగా తొలగించారు, ఇది చాలా బాధాకరమని షర్మిల అనడం సమంజసమేనా? ఎక్కడ అన్నారు? అనలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొదటి నుండి రాజశేఖర రెడ్డిని తీసుకుని వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో వైఎస్ ఫోటో కానీ వైఎస్ పేరు కానీ
పూర్తి స్థాయిలో అక్కడి నుంచి కనుమరుగైంది అని ఒక ఆరోపణ ఉంది. అది దాని గురించి నాకు పెద్దగా అవగాహన అయితే లేదు, కానీ మామూలుగా అయితే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గురించి ప్రతి గడపకి వెళ్ళినా ప్రతి గ్రామానికి వెళ్ళినా వీళ్ళు ఎక్కడో ఫోటో పెట్టినంత మాత్రాన అక్కడ మాత్రం జనం గుండెలో ఆయన ఉన్నాడు ఈరోజు కూడా. జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించినప్పుడు వైఎస్ఆర్ అని పేరు పెట్టారు. ఈరోజు ఆ పేరు కరువు అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్లో అని చెప్పేసి ఆరోపణలు. దాని గురించి నాకు పెద్దగా తెలియదు, ఎందుకంటే నాకు గతంలో నేను వైఎస్ఆర్ పెట్టినప్పుడు నేను లేను. షర్మిలమ్మతో గత 4 సంవత్సరాల పాటు షర్మిలమ్మతోనే పనిచేయడం జరిగింది. గతంలో నేను టీడీపీలో ఉన్నాను కాబట్టి తెలిసి నాకు దాని గురించి ఏం జరిగిందన్నది మాత్రం నాకు అవగాహన లేదు ప్రస్తుతానికి. ఇప్పుడున్న పరిస్థితిలో పోటీ ఎవరి మధ్య ఉండబోతుందంట ఏపీలో? ఏపీలో మన కాంగ్రెస్కి వైఎస్ఆర్సీపీకే ఉంటుంది. ఓకే, మిగతా జనసేన కావచ్చు కూటమి ఉన్నాయి, కూటమి అని మరి అది గుంపుగా వస్తున్నాయి. ఏం జరుగుతుంది అన్నది ఏముంటుంది, అది గతంలో ప్రజలు ఏం తీర్పిస్తారన్నది ప్రజల మీద భారం పెట్టాలి. తీర్పు అనేది ప్రజలు ఇస్తారు కదా, వాళ్ళకి ఏ నాయకుడైతే బాగుంటాడు ఏ నాయకురాలు అయితే బాగుంటుందని తీర్మానం చేసుకుని వాళ్ళ చేతులు ఉంది. వాళ్ళు ఓటు వినియోగించుకొని ఓటు సరైన వాళ్ళకి వేసుకోవాలి. మనకి రాష్ట్రాన్ని అభివృద్ధి కావాలి, మనకి ఈరోజు రాజధాని లేదు, రాజధాని కావాలి. ఆయన మూడు రాజధానులు అంటాడు, ఈయన అమరావతి అని ఈయన అభివృద్ధి చేయలేదు, ఎవరు కూడా ఎక్కడ నోచుకోలేదు. ఈ రోజుకి మనకు రాజధాని లేదు అంటే ప్రజలు గట్టిగా తీర్మానం చేసుకుని ప్రజలను నిర్ణయించుకుంటే ప్రతి ఒక్కరు ఓటుకు వచ్చి ఓటు అరగంట వేస్ట్ అవుతుందని అనుకోకుండా ఆ ఓటు వేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఎన్నుకున్న నాయకుడే రేపు ఆంధ్రాలో పార్టీ నిలబెడతారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఉచితాల పర్వాన్ని పూర్తిగా అసలు యథేచ్ఛగా ఇక ఆ పథకాల గురించి మా శర్మలమ్మ ఉత్తిగారేస్తున్నారు. ఇంకా నేను సపరేట్గా ఉత్తిగారాల్సిన అవసరం లేదు, నేను మాట్లాడాల్సిన అంటే నేనేమంటున్నాను ఎక్కడ ఏదో అంటే వాళ్ళు చేశారు, గతంలో అధికారంలో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం తారుమారు అయితే అనే సంగతి తెలియదు. గత కంటిన్యూ ఉంటాయని కూడా ఎక్కడ లేదు కదా. ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న తర్వాత ఇప్పుడు బ్రయాందన్ వచ్చాడు, మళ్ళీ ఎవరు అధికారం మారితే వాళ్ళు చేంజ్ అవుతుంటుంది. ఏపీలో ఇంకా రాజకీయాలకు సంబంధించి కూడా చాలా ఈస్ట్ వెస్ట్ అని చెప్పి ఎప్పుడు అంటుంటారు. వైజాగ్ కావచ్చు, లేదంటే ఈస్ట్ వెస్ట్ అంటే 2 తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి, ఆ 2 చాలా కీలకంగా ఉంటాయి. కానీ కడపకు వచ్చేసరికి ఈసారి ఒకే ఫ్యామిలీ నుండి 3 బరిలో దిగుతున్నాయి. ఏ విధంగా చూడవచ్చు? అవినాష్ రెడ్డి కావచ్చు, షర్మిల కావచ్చు, జగన్ కావచ్చు, షర్మిలమ్మ ఖచ్చితంగా గెలుస్తుంది, అధిక మెజార్టీతో గెలుస్తుంది. చరిత్రలోనే ఒక పేజీ రికార్డు సృష్టిస్తుంది. వైఎస్ఆర్ తనయ మా షర్మిలమ్మ. సునీత గురించి ఏమైనా చెప్పుకోవడానికి ఉంటుందా? సునీత అంటే వివేక చనిపోయిన తర్వాత సునీతని కలవడం, మాట్లాడడం, ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు అది షర్మిలమ్మ మాట్లాడుతుంది. షర్మిలమ్మ దాని గురించి మాట్లాడింది. సునీత సపోర్ట్ కూడా షర్మిలమ్మకు ఉంది. అంటే వివేక కానీ లేదంటే అదే వాళ్ళ క్యాడర్ కూడా పనిచేస్తున్నారు షర్మిలమ్మకి. ఇంకా డీప్గా వెళ్తే కడప నుండే కాంగ్రెస్ ప్రభంజనం స్టార్ట్ అవుతుందా? అక్కడి నుంచే మొదలవుతుంది. కడప నుంచి షర్మిలమ్మతోనే మొదలవుతుంది అన్ని నియోజకవర్గాలకు కూడా. ఆమెను ఒక ఆదర్శ మహిళగా తీసుకొని చాలామంది రాజకీయాలకు వస్తున్నారు. మహిళలకు అసలు ఏ మేరకు ప్రాధాన్యత ఇచ్చారు? షర్మిలమ్మ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఎవరికైతే పోటీ చేస్తారో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి బీఫామ్లు కూడా ఇవ్వడం జరిగింది షర్మిలమ్మ మహిళలకి. ఎంపీ స్థానాలు ఎట్లా ఉండబోతాయి? ఎమ్మెల్యే స్థానాలు ఏ విధంగా ఉండబోతాయి? గెలవడం అయితే ఖాయం, ఖచ్చితంగా, అందులో ఏ సందేహం లేదు. కాంగ్రెస్ అధికారంలో వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు అంటే ప్రధానంగా పార్టీల గురించి చూసుకుంటే జై భారత్ పార్టీతో వివి లక్ష్మీనారాయణ వచ్చారు. తర్వాత జనసేన కూడా చాలా పవర్ఫుల్గా తిరుగుతున్నారంటున్నారు. వాళ్ళని చూసి ఓట్లు వేసే అవకాశం ఉందంటారు జనాలు? ఇప్పుడు సినిమా వాళ్ళు క్యాంపెయినింగ్ గతంలో మనం ఎన్ని చూసామన్నది అది మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు మనం దాని గురించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలన గురించి చూసాము, ఆల్రెడీ పాలన చూశారు. అమరావతి వైకుంఠం చూపిస్తారని చెప్పి చూడడం కూడా జరిగింది. ఏం జరిగిందన్న సంగతి ప్రజలకు తెలుసు. ప్రజలు అనేటోళ్ళు ఖచ్చితంగా న్యాయ నిర్ణేతలు వాళ్ళ చేతిలోనే ఉంది. ఈరోజు ఆ రాష్ట్రాన్ని బాగుపరచుకోవాలని ఉంటే అది జనం చేతిలోనే ఉంది. జనం ఎవరికి పట్టం కడతారన్నది జనం చేతిలో జనం నిర్ణయిస్తారు. రేపు పాలు అంటున్నారు చాలా మట్టుకు. అసలు వైజాగ్ స్టీల్కి సంబంధించి ఎవరు మాట్లాడట్లేదు, నేను పోరాటం చేస్తున్నాను, నేను చేయడం వల్లనే అది నిలబడింది అని చెప్పేసి. మీరు మొన్న చూసారు స్టీల్ ప్లాంట్ గురించి షర్మిలమ్మ అక్కడ మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు వచ్చారు,
మరి మరి వీళ్ళు మాట్లాడలేదా? వీళ్ళు మాట్లాడారా లేదనేది సోషల్ మీడియాలోనే వచ్చింది కదా. మన తను ఒక్కడే మాట్లాడుతున్నాడు అన్నది ఎంతవరకు కరెక్ట్? రేపు శర్మిలమ్మ వస్తే ప్రత్యేక హోదా గురించి కూడా మాట్లాడుతుంది శర్మిలమ్మ. మేము అధికారంలో వస్తే హోదా తెప్పిస్తాం, రాష్ట్రాన్ని రాజధాని తెప్పిస్తాం, స్టీల్ ప్లాంట్ గురించి కూడా మాట్లాడతాం మేము అని చెప్పేసి మాట్లాడడం కూడా జరిగింది కదా. కాంగ్రెస్ పార్టీకి అసలు నామరూపాలు లేకుండా పోయింది, పూర్తిగా అంతమైంది అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారినాయా లేదా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడుకి చాలా మెరుగొచ్చింది. ఎందుకంటే ఈ జనవరి నెలలో 20వ తారీఖు ఆవిడ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జనవరి 20వ తారీఖు నుంచి ఈ 20వ తారీఖు 90 రోజులు, ఆల్మోస్ట్ 90 రోజులు అవుతుందా? ఏప్రిల్ 20 కంటే 90 రోజులు అయిందా? 3 నెలలు. అండ్ 3 నెలలు ఎంత అంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీని చూసి భయపడుతున్నారు ఈరోజు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చింది మా శర్మిలమ్మ. జగన్కి షర్మిల అంటే ఒక బల్లెం పోటులాగా ఎదురైంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. నిజానికి ఒక అన్న ఒక చెల్లెల మధ్యలో ఇలాంటి రాజకీయ కోణం మనం చూడొచ్చా? ఫ్యామిలీ పరంగా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది పార్టీ పరానికి వచ్చిన విషయాలు. అధిష్టానం కాంగ్రెస్ నేషనల్ పార్టీ, అది ప్రాంతీయ పార్టీలు ఎవరికి బాధ్యతలు ఇచ్చారు? ఆయన సీఎం హోదాలో ఉన్నారు. ఆయన బాధ్యతతో ఆయన మాట్లాడతారు. ఈవిడ పిసిసి చీఫ్గా ఉన్నారు. నేషనల్ పార్టీ ఈవిడికి అధికారం చేపట్టింది. మరి ఈమెకు బాధ్యతలు ఇచ్చి చేయమని అదే చేస్తున్నారు వాళ్ళు. అంతే. ఫ్యామిలీ పరంగా హ్యాపీగా ఉన్నారు. ఇక రాజకీయ పరంగా వాళ్ళు తప్పదు. అది ఒక ఇంట్లో 2 ఎమ్మెల్యేలు లేరా? ఒక మొన్నటి దాకా నల్గొండ తీసుకోండి, వాళ్ళు ఇద్దరు ఆపోజిట్ కొట్లాడారు. ఒకటే నియోజకవర్గంలో 2 భార్యాభర్తలు పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు పార్టీ పరంగా వాళ్ళు మాట్లాడుకోవడం తప్ప వ్యక్తిగతంగా ఎక్కడుంది? ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి తల్లిని తీసుకొని వెళ్ళే అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు తల్లి నుండి దూరం అయ్యారు, షర్మిలకు దగ్గర అయ్యారని చెప్పేసి ఒక అపవాదు కూడా వినిపిస్తుంది. నిజానికి మరి తల్లి గురించి పట్టించుకోవాల్సిన కుమారుడే కదా, కానీ షర్మిల ఎందుకు ఎక్కువ రిస్క్ తీసుకుంటుంది? ఒక విషయానికి వస్తే తల్లికి ఇద్దరు కూడా 2 కళ్ళు. అటు కూతురు కన్నైనా కొడుకు కన్నైనా ఆవిడ ఎవరిని వదులుకోలేదు, తీసుకోలేదని మీరు ఎలా అనుకుంటారు? వాళ్ళు ఎవరు పిలిస్తే ఆవిడ వెళ్తుంది. ఆవిడ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మనకు తెలియదు కదా. అన్ని విషయాలు మనకు బయటికి తెలియదు కదా. అంటే ఆరోగ్యపరంగా కానీ లేకపోతే ఇంకేదైనా కానీ అట్లా దానివల్ల రావట్లేదు. ఎండలు చూసారు ఎలాగున్నాయో. మీ యువకులే వడదెబ్బ తగిలి నేల మీద పడుతున్నారు. మరి కొంచెం వయసులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ ఉద్దేశం కూడా ఆలోచించి ఉండొచ్చు కదా. మనం ఇలాగే ఒక్క కోణంలో ఎందుకు చూడాలి? అంటే మొదటి నుండి కూడా జగన్ కోసం పనిచేసింది. కానీ తర్వాత షర్మిల తెలంగాణ పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణ కోసం తను హక్కున నిలిచింది, అండగా నిలిచింది, షర్మిలను ప్రోత్సహించింది. ఏపీలో కూడా చీఫ్ అయిన తర్వాత తల్లి సపోర్టు కుమార్తెకి ఇచ్చింది తప్ప కుమార్తెకి ఇవ్వలేదు అని చెప్పి ఎక్కడ రాలేదు ఆవిడ మీటింగ్లకి? మీరు చూడలేదా? ఎక్కడ రాలేదు ఆవిడ మీటింగ్? తెలంగాణలో వచ్చింది. తెలంగాణలో మీరు చేయండి అని చెప్పి వచ్చింది తప్ప ఆంధ్రాలో ఎక్కడ రాలేదు. కాకపోతే ఇడుపులపై దగ్గరికి వెళ్ళింది. అది భర్త అది ఘాటు. ఆ ఘాటు దగ్గరికి వెళ్ళారు తప్ప అది ఫ్యామిలీకి సంబంధించింది తప్ప ఎక్కడ కూడా రాజకీయ పరంగా ఎక్కడ రాలేదు ఆవిడ. ఇప్పుడు ఎవరికి రాలేదు ఆవిడ. గడిచిన 5-10 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి అంటే తర్వాత చంద్రబాబు పాలన, ఈ రెండింటి పాలనలో, ఇరువురి పాలనలో అసలు ఏపీ అభివృద్ధి చెందిందా చెందలేదు? ఏపీ అభివృద్ధి చెందిందంటే దాని మీద మేజర్గా మీరే ఆలోచించాలి. ఇప్పుడు కొంత అంటే చంద్రబాబు నాయుడు పాలన మీద గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇవన్నీ మనం కొన్ని చూసాము. ఇప్పుడు ఏపీలో అభివృద్ధి అంటే ఏపీలో ఏమో అభివృద్ధి ఉంది? ఇవాళ మెట్రో లేదు, ఇవాళ రాజధాని లేదు, సరైన కలెక్టరేట్ లేదు, హైకోర్టు ఉంది, దానికి సరైన లేదు. ఎక్కడ కూడా ఏమి. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో ఎంత ఈ రాజధాని ఉమ్మడి రాజధానిగా 10 years ఉండేది. అప్పుడు అక్కడ ఎక్కడుంది? వైజాగ్ చేద్దామా, విజయవాడ చేద్దామా, తిరుపతి చేద్దామా, లేకపోతే కర్నూలు చేద్దామా అని ఏది క్లారిటీ రాలేదు. ఇప్పుడు 1000 ఎకరాల భూములు ఇచ్చారు. అమరావతి పరిస్థితి ఏంటి ఈరోజు? అది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రాజధాని ఇస్తుంది, హైకోర్టు ఇస్తుంది, అన్నీ కూడా ప్రత్యేక హోదా కూడా తీసుకురావడానికి శర్మిలమ్మ సాయశక్తిలో ప్రయత్నం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. నమస్తే. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి అంటూ ఒక రాజధాని ఏర్పడుతుంది. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక హోదా కూడా ఇచ్చేందుకు అవకాశం ఉంది. దీని ద్వారా నిధులు నియామకాలు కూడా చేసేందుకు, అభివృద్ధి చేసేందుకు దోహదపడే అవకాశం ఉంది.